పాడుకుని శోభాకర శుద్ధాకర విశుద్ధ వందనో నభానభూ సార్వో నాచ్యవందనో నభానభూమి సార్వో నాచ్యవందనో శుభాకర శుద్ధా విశుద్ధ వందనో. తండ్రికియు కుమారునికియు పరిశుద్ధాత్మకియు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 24వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతున్నాము. కీర్తనల గ్రంథము 24వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతున్నాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. ఆమేన్. స్తుతి. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపాసమ్యం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకుంటున్న నీకు తీరు స్తుతులు. నువ్వు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీ ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నీ దీవించమని ప్రభువారి ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపకపోవము మన పాప స్వరూపుకి నీ క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనం పాపము లేని వారమని చెప్పుకున్న మనలో శిక్ష ఉండదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినగా చేయవారు ముందుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. అట్టి దీవెనకరమైన సాక్ష్యము ఈ పరిశుద్ధ దినమున ప్రభు ద్వారా మనం పొందుకునేలాగున అంతరంగ పాపములు బహిరంగ పాపములు తెలిసి తెలియక తప్పని స్థితిలో చేసిన ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టుటకు ప్రయత్నించడము. దయచేసి నాతో కలిసి మనమందరం కలిసి మన పాపాలు ఒప్పుకుందాము. నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. ఇరుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు, మమ్మల్ని క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన ప్రతమైన ప్రేమను బట్టి విశ్వాసములందరినీ పాపములు క్షమించున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదుము. నాతో చెప్పనమ్మా. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను హర్షించుకోవలసింది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు కనుక నీకనేక వందనములు. ఆమేన్. దాన్ని మన పాపాలు క్షమించాలని విశ్వాసంతో కూర్చుండి దేవ సంస్కృతి కీర్తన 6-7 చరణాలు పాడుకున్నాము. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి
నీకి తోర్పెంతో ఎడమో పాపమునకు మనకు నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను నెడముగా చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే. దేవుని వాక్యమును గౌరవించి లేచి నిలబడిన వారలారా, తండ్రి అయిన దేవుని తలంచుకునొచ్చు. ఆది కాండము 6వ అధ్యాయము 11 నుండి 14 వరకు మహిమాకర్షణ గారు చదివి వినిపిస్తారు. దేవుడు ఆవులు సమస్త శరీరంలో మూలంగా భూమిని అలంకారంతో నిలుపుకున్న సన్నిధిని వారిని అంతము వచ్చి ఉన్నది. ఇదిగోడు వారిని చూసి కూడా నాశనము చేయదు. కుమారుడైన తండ్రిని తలంచుకునుచు సువార్తలలోని జ్ఞాన భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 39 వచనాల వరకు ఇశ్రాయేలు రాజు గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39 వచనాల వరకు. పరిశుద్ధాత్మ తండ్రి తలంచుకునొచ్చు. పత్రికలలోని జ్ఞాన భాగము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11 మరియు 12 వచనాలు మహిమరాజు గారు చదివి వినిపిస్తారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11 మరియు 12 వచనాలు. వాక్యం చింతన స్థితి చెల్లించుకున్నాం. త్రియేకుడు విని దేవా, భూమి ఆకాశము బిడ్డను విని బంగారము బిడ్డను గొప్పదానముగు నీ గంధమును మాకు దయచేసిన నీకు అనేక కృతజ్ఞతాస్తోత్రములు. నువ్వు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలు నీ పుస్తకంలో ఇచ్చినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్.
విశ్వాస ప్రమాణము నాతో కలిసి ఏకీభవించండి. దేవుడు ఆద్యంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకతను ఈ మొదలైన శుభలక్షణములకు నిత్యము మహోతేజముగా ప్రకాశించునని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు లోకమునకు మనుషుడుగాను అనాస్థితికి దేవుడుగాను సంచరించు దివ్యబోధన మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపము, నా వ్యాధులు, నా శిక్షను తన శిలోమ్రానుపై వేసుకుని మరణమూట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవస్థితిని ప్రేమను వెల్లడించున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీను వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకు జరుగుతున్న అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదని సాతాను పాతాళములో 1000 ఏళ్లు బంధింపబడినని ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్లు పరిపాలన చేయునని తరువాత ఆయన సజీవులకు మృతులకు తీర్పుదిచ్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలో సాతాను విడిపించగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేరు గల సైన్యములను ఏర్పరచుకుని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడుకోనని క్రీస్తు అతనిని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. అడు తరువాత ఆయన అందరికను తీర్పుదించునని అవిశ్వాసులు నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తొదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగముదని క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుని గాని ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశమని దైవ గ్రంథము ప్రాంతంలోనికి వచ్చినదని ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసకి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును సుఖదానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కృపాభరితుడా, దయానిధి, ప్రేమాస్వతిని పొందనాలు. అందరికీ ప్రభునామమున మరణాత యొక్క తెల్లవారుజామున మీతో కలిసి ఈ రీతిగా ఆరాధించడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును విన్నాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చిన్న ప్రార్థన. కృపాభరితుడానికి వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాలము బిడలైన వారితో కలిసి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ధ్యానించడానికి ప్రభా నీకు ఇచ్చిన ఈ తలాంతును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మీ మాటలు వినగూర్చున్నాం ప్రభా. నన్ను మరుగు చేసి మీరు మాతో మాట్లాడమని, మాకు అవసరమైన లేఖన సత్యములు దేవా మీరు వాక్యము ద్వారా వెల్లడిపరచమని మా మంచి బోధకుడైన క్రీస్తు వారి ద్వారా వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ స్నేహితులారా, ధ్యానం చేసిన వాక్య భాగమును గురించి ఆలోచన చేసినప్పుడు ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఈ 12వ వచనములో ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అని పలికినటువంటి ప్రభువారు ఒక శ్రేష్టమైన మాటను తెలుపుతూ ఉన్నారు. ఏంటయ్యా అంటే, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము. ప్రియులరా, దయచేసి ఆలోచన చేసినట్లయితే ప్రతి మనిషి చేసే ప్రతి కార్యమును బట్టి తీర్పు అనేది ఉంటుంది. దేవాది దేవుడు సువార్తలలో ప్రభువు రాయిస్తూ మీరు ఎవరు తీర్పు తీర్చకుడి అని అన్నారు. మనుషులకు తీర్పు తీర్చకూడదు, కానీ దేవాది దేవుడు ప్రతి క్రియను బట్టి కూడా మనకు తప్పక తీర్పు తీర్చేవారై ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే స్నేహితులారా, జాగ్రత్తగా మనం ధ్యానం చేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు,
కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, కానీ అనేక సందర్భాలలో ఆయనలో ఉన్న రోషము, కోపము అనేది మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలములు, ఆది కాలము నుండి కూడా దేవాది దేవుడు తన స్వరూపము, తన పోలిక చొప్పున నరుని సృజించాడు అని ఆది కాండము 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. అయితే దేవుని ప్రియులరా, నరుడు సృజించబడినప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం, చాలా పరిశుద్ధుడిగానే ఆయన నరుని సృజించాడు, మహిమతో నింపాడు. కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి సర్పము యొక్క మోసపూరితమైన మాటలను బట్టి ఆ అతిక్రమం అనేటువంటి పాపము, అజ్ఞాతిక్రమం అనేటువంటి పాపము ద్వారా వారు ఏం చేశారంటే పాపములో పడిపోయారు, పతనమైపోయారు. అయితే ఇటువంటి సమయంలో మరి దేవాది దేవుడు వారిని ఏదేను తోట నుంచి బయటకు పంపించేశాడు. 5వ అధ్యాయానికి వచ్చి చూస్తే భూమి మీద నరుల చెడుతనము విస్తరించిపోయింది కనుక, బలాత్కారం చేత భూమి నింపబడుతుంది కనుక, భూమి మీద నరుని సృజించినందుకు తాను సంతాపపడిన దేవుడే నరుని విషయంలో సంతాపపడుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే 6వ అధ్యాయానికి వస్తే నీతిమంతుడు, నిందారహితుడు అని పిలువబడినటువంటి ప్రియ స్నేహితులరా, ఆ యొక్క నోవహు గారిని దేవుడు పిలిచి, ఇదిగో ఈ భూమి బలాత్కారం చేత నింపబడింది, దీన్ని నేను నాశనం చేయబోతున్నాను కనుక నీ కొరకు ఒక ఓడను నిర్మించు, అంతస్తులుగా నిర్మించు, అరలు నిర్మించు, తలుపులు కిటికీలు నిర్మించు, చితిసారకపు మ్రానుతో నువ్వు ఓడను నిర్మించు. దేవుడు నోవహు గారికి పనపు చెప్పాడు. దేవుని ప్రియ స్నేహితులారా, దేవుని మాట నోవహు గారు విన్నాడు, మొదటిది. రెండవది నమ్మాడు, మూడవది లోబడ్డాడు. ఎందుకంటే దైవజనులు దేవదాసయ్య గారి పాటలో రాశారు, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులగుట, ఈ పనులు 3 చెయ్యువారే పరలోక వాస్తవ్యులు అని రాశారు. అలాగనే దేవుడు ఏం చెప్పాడో నోవహు గారు ఓపికగా విన్నాడు. దేవుడు చెప్పిన సమస్తాన్ని గుడ్డిగా నమ్మాడు. మూడవదిగా దేవుడు ఏం చేయమని పనైతే అప్పగించాడో అది తన శక్తికి మించింది, తన సామర్థ్యమునకు మించినది అయినప్పటికీ కూడా అతను చేయడానికి సిద్ధపడినట్లుగా మనం లేఖన గ్రంథములో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ప్రియులారా, దేవుడు ఓడ కట్టమన్న బాధ్యతను నోవహుకు అప్పగిస్తే ఈ నోవహు గారు ఓడ నిర్మాణముతో పాటు మరొక పనిని కూడా చేశాడు, అదే సువార్త పని. ఇదిగో ప్రజలారా, జలప్రలయం రాబోతుంది, ప్రజలందరూ నాశనం కాబోతున్నారు, మనమందరం పాపముతో నింపబడిన వారిగా ఉన్నాం, దేవుని ఉగ్రత రగులుకుంటుంది, దయచేసి మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే నోవహు ఉద్దేశం ఏంటంటే ప్రజలైన వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఉగ్రత వారి నుండి తొలగుతుంది అని ఆశించాడు. ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడో అన్ని సంవత్సరాలు కూడా నోవహు సువార్తను ప్రకటించాడు. కానీ నోవహు యొక్క సువార్త వ్యర్థమైపోయింది ప్రియులారా. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నోవహు గారి యొక్క మాట వినలేదు, నోవహు గారి యొక్క మాట నమ్మలేదు, నోవహు గారి యొక్క మాటకు లోబడలేదు. కనుక ఏం జరిగింది అని ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి ఆ ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి స్నేహితుడా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని ఉగ్రత ప్రజలైన వారి మీద రగులుకుంది. ఎంతగా రగులుకుంది అంటే సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటితో పాటు ఆ మానవులైన వారందరూ కూడా నశించిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు లేక ధ్యానం చేసినప్పుడు ఆ జీవరాశులలో కేవలం జంట మాత్రమే ఆ ఓడలోనికి తీసుకుని రాబడ్డాయి. మిగతా సమస్త జీవరాశులు, మానవులు, నోవహు కుటుంబం మినహాయించి మానవులందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క ఉగ్రతగా మనం భావించవచ్చు. ఎందుకు ఆది కాలములో ప్రజలైన వారు జలప్రలయంతో సమస్తము కూడా నిర్మూలించబడ్డారు అంటే, ఒకటి, వారు దేవుని మాట వినలేదు, రెండవది వారు దేవుని మాట నమ్మలేదు, మూడవది వారు దేవుని మాటకు లోబడలేదు, నాలుగవది వారిలో పశ్చాత్తాపము లేదు, ఐదవదిగా వారు క్షమించమని, రక్షించమని ప్రార్థన చేయలేదు. ప్రియ సహోదరి స్నేహితుడా,
నోవహు గారి కాలం తరువాత అబ్రహాము గారి కాలంలో సొదొమ గొమొర్రా కూడా చాలా భయంకరమైన పాపము చేత పట్టబడింది. చాలా భయంకరమైనటువంటి పాపము, మన నోటితో చెప్పసక్యము కానంత పాపము చేత సొదొమ గొమొర్రా పట్టణం పట్టబడింది. దేవుడు అబ్రహాము గారిని కలుసుకుని తిరిగి ఆ సొదొమ గొమొర్రా వెళుతూ ఆ సంగతిని అబ్రహాము గారికి చెప్పారు. ఇదిగో నేను సొదొమ గొమొర్రా వెళుతున్నాను, ఆ పట్టణం నాశనం చేయబడుతుంది అని చెప్పినప్పుడు అబ్రహాము గారు విజ్ఞాపన చేస్తున్నాడయ్యా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? ఒకవేళ అయ్యా 40 మందే ఉంటే, 30 మందే ఉంటే, 10 మందే ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా నీతిమంతులను బట్టి అని అడిగాడు. ప్రభు వారు మాటిచ్చాడు, 10 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని నేను రక్షిస్తానని. కానీ సొదొమ గొమొర్రా పట్టణమంతటి మీద, ఆ 2 పట్టణాల్లో కూడా దేవుని ప్రియ స్నేహితులారా 10 మంది నీతిమంతులు కూడా ప్రభు దృష్టికి కనబడలేదు. కనుక దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది. ఆ యొక్క ఆ అగ్ని గంధకముల చేత పట్టణమంతా కూడా దహించబడిన అనుభవం మనం చూస్తున్నాం. లోతు ఒకడు తప్పించబడ్డాడు గాని అతడు కూడా తనకు తెలియకుండానే పాపంలో పడిపోయి, దేవుడు పర్వతానికి ఎక్కిపో అంటే మైదానంలో ఉంటారని దేవుడి మాటను ధిక్కరించి తిరస్కరించుట ద్వారా అతను కూడా పాపములో పడి పతనమైపోయినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి స్నేహితుడా, జాగ్రత్తగా మనం ధ్యానం చేయగలిగితే ఆ తర్వాత ఆ ఐగుప్తు దేశానికి వస్తే దేవాది దేవుడు 400 సంవత్సరాలు బానిసత్వంలోని ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి అరణ్య మార్గము గుండా దేవాది దేవుడు ప్రజలైన వారిని నడిపించాడు. వీరెంతమంది అంటే మనకు ఖచ్చితమైన సంఖ్య తెలియదు కానీ లక్షలాది మంది ప్రజలు. యుద్ధము చేసే కాల్బలమే 6 లక్షల మంది అని చెప్పి బైబిల్ చెప్తోంది. అంటే లక్షలాది మంది ఐగుప్తు నుండి బయలుదేరారు. కానీ బయలుదేరిన వారిలో కనాను ఎందరు చేరారంటే కేవలం 2. మిగతా ఇన్ని లక్షల మంది ఏమైపోయారు అంటే దేవుని ఉగ్రతకు గురై వారందరూ కూడా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఉగ్రత అంటే దేవుని మీద తిరుగుబాటు చేయుట, దేవుని ధిక్కరించుట, ఆజ్ఞాతిక్రమముగా వారు నడుచుట, విగ్రహారాధన చేయుట, బహుభయంకరమైనటువంటి సనుగుడు గొరుగుడు ద్వారా దేవుని కృపను వాత్సల్యమును ఆయన చేసిన మేలును కూడా కృతజ్ఞత లేని వారిగా మరిచిపోయి వారు దేవుని ఉగ్రత పాలై నశించిపోయారు లక్షలాది మంది ప్రజలు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైనా. ప్రియ స్నేహితులరా, జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు వాక్య భాగము సెలవిస్తూ ఉన్న శ్రేష్టమైనటువంటి మాట మనము ఆలోచన చేయగలిగితే, ధ్యానం చేయగలిగితే, వాక్యము ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన లక్షలాది మంది నశించిపోయారు, చనిపోయారు. కారణం ఏమిటంటే వారు ఒకటి దేవుని మాట వినలేదు, నమ్మలేదు, లోబడలేదు. ఇక 4వదిగా ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రియ సహోదరి స్నేహితుడా, వారు పశ్చాత్తాపము లేని వారు మరియు ప్రార్థించని వారిగా చూస్తున్నాం. ఒకటి జలప్రళయ కాలంలో దేవుని ఉగ్రత, రెండవది సొదొమ గొమొర్రా కాలంలో దేవుని యొక్క ఉగ్రత, మూడవదిగా ఐగుప్తు దేశము మీద దేవుని ఉగ్రత, ఐగుప్తు దేశము నుండి కనాను వెలుచు ఉన్నటువంటి ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి, అజ్ఞానమును బట్టి, పాపమును బట్టి వారి మీద దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 3 కథలు ఒక విధముగా ఉంటే యోనా గారి కాలానికి వచ్చేసరికి కొంచెం విభిన్నమైనటువంటి స్థితిని మనం చూడగలం. నినివే పట్టణస్థులు కూడా పాపం చేశారు. నినివే పట్టణస్థుల దోషము కూడా దేవుడి దృష్టి ఘోరంగా కనిపించింది. దేవుడు యోనాను పంపించాడు. దారి తప్పిన యోనాను బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపించాడు. యోనా గారు వెళ్లి నినివే పట్టణమంతా కూడా తిరిగి, ఇదిగో మీరు పాపము చేత నింపబడ్డారు, పాపము చేత పట్టబడ్డారు, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపం పొందండి అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే ప్రజలైనటువంటి వారు మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి యోనా గారు ప్రవక్త అనే సంగతి ఆ నినివే పట్టణస్థులకు తెలుసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. యోనా గారు ఎవరో తెలుసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ
ఒక వ్యక్తి ఒక దేశంలో ప్రవేశించి ఇదిగో దేవుని దృష్టికి మీరు అపరాధులుగా దోషులుగా ఉన్నారని జాగ్రత్త, మీ పాపానికి తగిన మూల్యం రాబోతుంది అని హెచ్చరించగానే రాజుగారు మొదలుకొని దాసుని వరకు కూడా భయపడ్డారు. వారు ప్రవక్త మాట విన్నారు, ఇది నిజమని ప్రవక్త మాట నమ్మారు. మూడవది, ప్రవక్త చెప్పినట్లుగా వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నారు. ఎంతగా పశ్చాత్తాపడ్డారంటే రాజుగారు మొదలుకుని దాసుని వరకు కూడా, ప్రియ స్నేహితులారా, వారు తమ వస్త్రములను తీసివేసి బూడిదలో కూర్చుని గోనెబట్ట కట్టుకుని తలపై బూడిదను పోసుకుని పశ్చాత్తాపడుతూ వారు ప్రార్థన చేశారు. ఈ రోజున దేవుని ప్రియులారా, ఈ కరోనా అనబడిన వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉంది. ఎవరు స్వేచ్ఛగా సంతోషంగా తిరగడలేని పరిస్థితిలో ఉన్నారు. భయంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవాలయాలు మూతబడ్డాయి. ప్రజలైన వారి జీవనము ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా పనులు కరువైపోయాయి. కరువు ఎక్కువైపోతూ ఉంది. కష్టాల పాలైపోతున్నారు ప్రజలు. దేవుని ప్రియులారా, ఇటువంటి సమయంలో మన యొక్క స్థితి ఎలాగో ఉంది? రాబోతున్న ఆ భయంకరమైన ఉపద్రవము నుండి, ఆపద నుండి, మరణకరమైన వ్యాధుల నుండి, దేవుని ఉగ్రత నుండి, హెచ్చరికల నుండి మనల్ని సరి చేసుకుని తప్పించబడాలి అంటే మనం ఏం చేయగలుగుతున్నాం? నేటి కాలంలో బహిరంగంగా దేవాలయాల్లో మనం ఆరాధించలేకపోయినా ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా లక్షలాది మంది బోధకులైన వారు ఎన్నో మంచి ఉన్నతమైన వాక్య వర్తమానముల ద్వారా విశ్వాసులైన వారిని, క్రైస్తవ సహోదరులైన వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది ఆ హెచ్చరికలకు లోబడి, దేవుని మాటకు లోబడి తమ తప్పిదాలను దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలుగుతున్నారు? ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు రాశాడు, నా దోషమును నేను కప్పుకొనక నా పాపమును నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటానండి. చాలా మంది ఈ రోజున తమ తప్పిదాలు తాము కప్పుకునేవారిగానే ఉన్నారు. గాని దేవుని పాదముల దగ్గర కన్నీరు కార్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించని తమ పాపాన్ని దేవుని సన్నిధానములో ఒప్పుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్న ప్రియ సహోదరి స్నేహితుడా, దయచేసి దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నినివే పట్టణస్థులు యోనా గారి మాట విని ఉండకపోయినా, నమ్మకపోయినా, లోబడకపోయినా, పశ్చాత్తాపడకపోయినా, ప్రార్థించకపోయినా వారు దేవుని ఉగ్రతకు గురైపోయేవారే. వారిని దేవుని ఉగ్రత నుండి ఏం తప్పించింది అంటే ఈ 5 అంశాలే దేవుని ఉగ్రత నుండి నినివే పట్టణస్థుల్ని కాపాడాయి. అవే 5 అంశాలు నేటి కాలంలో మనము కూడా అవలంబించగలిగితే, ఆచరించగలిగితే మనము కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడగలుగుతాము. మొట్టమొదటిది, దేవుని ప్రియులారా, ఆయన మాట వినుట. ప్రభువారు అనేకమైన అద్భుతాలు శరీరంతో ఉండగా చేశాడు. ఆయన అద్భుతాలు జరిగినవంటే ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా భక్తులైన వారు చేశారు కనుక, ప్రజలైన వారు ఆ మాట చొప్పున చేశారు కనుక అద్భుతాలు జరిగాయి. ఆయన మాట విన్నారు ప్రజలు. బాలుడు సమూయేలు కూడా సమూయేలుని పిలుస్తూ ఉన్నప్పుడు సమూయేలు అన్నాడయా, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. సర్పము మాట, సాతాను మాట విన్నది కనుక అవ్వమ్మ భ్రష్టురాలైపోయింది, మహిమను కోల్పోయింది, దైవత్వమును కోల్పోయింది, ఏదేను తోట సహవాసాన్ని కోల్పోయింది, జీవవృక్ష ఫలాలను కోల్పోయింది. ప్రియ సహోదరి, చెల్లి, తల్లి, అక్క, దయచేసి ఆలోచన చేయండి. ఎవరి మాట వింటూ ఉన్నాం మనము? దేవుని మాట, లేక లోకస్తుల మాట, లేక స్నేహితుల మాట, లేక బంధువుల మాట? ఎవరి మాటకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? లోకములో మనం ప్రాధాన్యత ఇచ్చే బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు, వీరెవరు కూడా మన కన్నీళ్లను తుడవలేరు, రక్షించలేరు, విమోచించలేరు, కాపాడలేరు. కేవలము దేవాతి దేవుడు మాత్రమే మన జీవితంలో ఏ కార్యమైనా చేయగలడు గనుక దయచేసి ఆయన మాట వినండి. తల్లి అయిన మరి కూడా పరిచారకులతో అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి అని. మనము కూడా ఆయన మాట వినగలిగినప్పుడు, మనము కూడా ఆయన మాట లోబడగలిగినప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనం చేయగలిగినప్పుడు మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని మనం పొందుకోగలమనే విషయాన్ని నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా నమ్ముట. ప్రభువారు అన్నారు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగుతుంది.
ఈ రోజున లోకములో మోసగాలు విస్తరించిపోయారు. అనేక మంది మాయమాటలు ప్రలోభాలు పెట్టి అనేక మందిని పాడు చేస్తూ ఉన్నారు, పడగొడుతూ ఉన్నారు, దోచుకుంటూ ఉన్నారు. కనుక దయచేసి నమ్మవలసింది దేవుడే గాని లోకాన్ని, లోకస్తుల్ని కాదు. దేవుని పిల్లల ఒకటి ఆయన మాట వినండి, రెండవది ఆయన చెప్పింది నమ్మండి, మూడవదిగా కష్టమైనా నష్టమైనా ఇష్టమున్నా లేకున్నా ఆయన మాటకు లోబడండి. ఆయన మాట వినాలి అంటే దైవ సన్నిధి. దేవుని పిల్లల దైవ సన్నిధిలో మీరు కూర్చుని ప్రార్థన చేయండి. మీలో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సంశయాలు, ఎన్ని బాధలున్నా దేవుడే మీకు కనబడతాడు, దేవుడే మీతో మాట్లాడతాడు. దేవుడు మీకున్న ప్రతి చిక్కు ప్రశ్నకు ఆయన జవాబిస్తాడు. బైబిల్ విషయ వారమైన మనకు దేవదాస ఇచ్చిన గొప్ప తలాంతి ఏంటంటే సన్నిధి. దైవ సన్నిధిలో సమస్తానికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కనుక ఆయన మాట వినండి, ఆయన మాట నమ్మండి, ఆయన మాటకు లోబడండి. మూడవదిగా, నాలుగవదిగా చూస్తే పశ్చాత్తాపపడుట. ప్రవక్త అయినటువంటి ఆయన చెప్తాడు కదా, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనపూర్వకంగా తిరిగి రండి, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ప్రార్థన చేయండి అంటాడు ప్రవక్త. అంటే పశ్చాత్తాపపడండి. గత కాలంలో మనకు తెలిసిన వయసు, తెలియని వయసు, ఊహ తెలిసిన ముందు, తెలియక ముందు, ఇప్పటి వరకు తెలిసి తెలియక తప్పక చేసిన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధానంలో ఒప్పుకోండి. పశ్చాత్తాపపడండి, ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థించండి. ఆయన క్షమించే వరకు కూడా దేవుని పిల్లల ఎప్పుడైతే ఈ 5 పనులు మన జీవితంలో మనం చేయగలుగుతామో దేవుని యొక్క ఉగ్రతని మనం తప్పించబడతాం. క్షేమముగా, సంతోషముగా మన కుటుంబ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. పిల్లరా, ఈ యొక్క నినివే పట్టణస్థులు ఈ 5 పనులు చేశారు కనుక దేవుని ఉగ్రత వారి మీద నుండి తొలగిపోయింది. కానీ ఆది కాలంలో జలప్రలయము, అలాగనే ఐగుప్తు దేశములో దేవుని ఉగ్రత, ఐగుప్తు నుండి కనాను విలుచున్న ఇశ్రాయేలు మీద దేవుని ఉగ్రత, సొదొమ గొమొర్రా 2 పట్టణాల మీద దేవుని ఉగ్రత కారణమే వారికి దేవుని మాట వినే స్వభావము లేదు, నమ్మే మాట స్వభావము లేదు, అలాగనే లోబడే స్వభావము లేదు, పశ్చాత్తాపపడే స్వభావము లేదు, ప్రార్థించే స్వభావము లేదు. దేవదాసయ్యన్నారు, ప్రార్థన మాత్రమే మీ పరిస్థితిని మారుస్తుంది. ఈ రోజున మన పరిస్థితులు మార్చబడాలంటే ఏకైక ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంత కార్యాలు మీరు పొందుకుంటారు. మన తండ్రి గారిని దేవదాసే రాశారు, బహుగా ప్రార్థన చేయండి, బలాన్ని సంపాదించండి, మహిలో ఉన్న కీడులను గెలవండి అన్నారు. బలమైన ప్రార్థన చేయండి. ప్రభు మన జీవితంలో చేయలేని కార్యాలు ఏమీ లేవు. ప్రభు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే ఆయనని చూసిన అంతయు సరియవులను దైవజనులు రాశారు. ప్రభు వైపే చూడండి, విశ్వాసంతో నిరీక్షణతో ఉండండి, బలమైన కన్నీటి ప్రార్థన చేయండి. ప్రభు యొక్క కృపకు, ప్రేమకు పాత్రులు కాగలిగిన ధన్యత ప్రభు మనెల్లరికూ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపాభరితుడా, దయానిధిని కొందనాలు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎందరు బిడలేని వారు అయ్యా వాక్య వర్తమానం వింటూ ఉన్నారు. అయ్యా ఇదిగోనైనా మాలో నీ మాట వినే స్వభావము, నమ్మే స్వభావము, లోబడే స్వభావము, పశ్చాత్తాపపడే స్వభావము, ప్రార్థించే స్వభావము లేకపోతే శిక్షింపబడే వారి వరుసలోనికి మేలుపోతాం. అయ్యా నీ ఉగ్రతలో శిక్షింపబడకుండా మేము రక్షింపబడాలి అంటే అయ్యా ఈ 5 లక్షణాలు మాలో ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రోజున నామకార్థ క్రైస్తవుల వలె మేము జీవిస్తూ ఉన్నామేమో, ఆచార క్రైస్తవుల వలె మేము జీవిస్తూ ఉన్నామేమో, నీ మాట వినని వారిగా, నీ మాటకు లోబడిన వారిగా, నీ మాట లెక్క చేయని వారిగా మేము జీవిస్తూ ఉన్నామేమో, దైవభీతి పాపభీతి లేని వారిగా మాకు నచ్చినట్టు, మాకు ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తూ ఉన్నామేమో. దయతో నాయన మీరే మా ప్రతి అపరాధమును మన్నించి, మా ప్రతి అజ్ఞానమును మన్నించి, నీ అత్యధికమైన కృప, ప్రేమ, వాత్సల్యం, ఆశీర్వాదము బయలుకు దయచేయండి. మా బైబిల్ విషయం నాయకులు ప్రెసిడెంట్ గారిని దీవించండి, బేతేలు గృహవాసులైన వారిని దీవించండి. యెరూషలేము కొరకు ప్రార్థిస్తే ఎంత ఆశీర్వాదము, బేతేలు గృహవాస్తవ్యుల కొరకు ప్రార్థిస్తే ఎంత ఆశీర్వాదం మా జనకులు చెప్పారు కనుక ప్రభా బేతేలు గృహవాస్తవ్యులైన వారిని దీవించండి. మా బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారు కిరణబాబాయ్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. సెక్రటరీ గారిని దీవించండి, జాయింట్ సెక్రటరీ గారిని దీవించండి. అయ్యా గవర్నింగ్ బాడీ అయ్యగారిని దీవించండి, సన్నిధిపురులను దీవించండి, ప్రార్థనాపరులైన వారిని దీవించండి, రెవరెండ్లను, యాజకులను, సేవకులను, సేవకురాలను దీవించండి. అన్ని సంఘములను మీరు దీవించండి. అయ్యా క్రైస్తవ సహోదరులన్నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కరోనా అనబడిన మరణకరమైన వైరస్ నుండి మమ్మలను, మాకు జాతిని, మా దేశమును అయ్యా ఇదిగో నాయన నీవే కాచి కాపాడండి ప్రభువానికి స్తోత్రాలు.
మరణకరమైన వ్యాధి వల్ల అయ్యా ఆసుపత్రుల పాలైన ప్రతి ఒక్కరు త్వరగా కోలుకుని గృహాలు చేరడానికి సహాయం చేయండి. మరణకరమైన ముళ్ళును మీరు విరవండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా మరుగుగా దాగుగా కాకుండా బహిరంగంగా బాహాటంగా నిన్ను ఆరాధించుకునే భాగ్యము తలాంతు దేవా నీవే మా ఎల్లరికీ దయచేయండి. ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా అందరూ ఈ వాక్య వర్తమానాలు వింటున్నారు. వారికి కావలసిన ఆశీర్వాదాలు దేవ నూరంతలుగా ప్రసాదించమని క్రీస్తు వారి ద్వారా వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకముందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చడం ముందు నెరవేరునుగా. మన దినాహారం నీడు మనం తెచ్చి మేళప్రారం చేసిన వారు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మ శోధనలు స్థాపించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నము జయము అపవాదములే, ప్రవేశరత్నము జయము అపవాదములే, ప్రవేశరత్నం సంపూర్ణ విజయము అపవాదముల కనుక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు ఈ 5 ఉన్నతమైన స్థితులు మనలో ఉంచి మన కనబడి మనకు మాట్లాడి మనల్ని సరిచేసి సరిదిద్ది మనకు అవసరమైన సమస్త ఈవులను మన కొరకు అనుగ్రహించి భయంకరమైన కరువు నుండి, కష్టము నుండి, కన్నీళ్ల నుండి, వ్యాధి బాధల నుండి, ఇబ్బందుల నుంచి, శోధం నుంచి, సమస్యల నుంచి, శ్రమల నుంచి విడిపించి శాంతి సమాధానం చేత మనల్ని నింపి మేలులతో తృప్తిపరిచి మహిమనందును గాక. ఆమేన్. అందరూ కూడా మరణాత మరణాత.